ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యద్భుతంగా ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుందని ఏం చేస్తున్నాడు? పెట్టండిరా కేసులు, ఎవరు దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టండి, సోషల్ మీడియా కేసులు పెట్టండి, లోపలేసేయండి. మొన్న మన ప్రేమను వేశారు, ఎక్కడో తెలుసా? కర్నూలు కోర్టుకు తీసుకెళ్లారు. ప్రేమను తీసుకెళ్లి కర్నూలు కోర్టులో హాజరుపరిచారు. ఆయన ఏదో పోస్ట్ పెట్టాడని. ఆ పోస్ట్ కూడా చాలా జెన్యూన్ అయిన పోస్ట్. ఏంటంటే రోడ్లకు కూడా, అంటే ఇదివరకు హైవేలకు టోల్ గేట్లు ఉండేవి, ఇవాళ జిల్లా పరిషత్ రోడ్లకి R&B రోడ్లకి కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇచ్చి టోల్ గేట్ వసూలు చేసేడానికి ప్రపోజల్ పెట్టాడు. దీని మీద వ్యంగ్యంగా పెడితే ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టారు, అంటే దోపిడీ కేసు. రోడ్డు మీద నిలబడి కామెడీగా ఒక అతని దగ్గర 100 రూపాయలు తీసుకు, మన మనుషులే తీసుకుంటే 100 రూపాయలు తీసుకున్నాడు, ఇది ఎక్స్ట్రాక్షన్ దోపిడీ అని పెట్టారండి. ఏమయ్యాయా? ఏం పోయే కాలం వచ్చిందయ్యా? అంటే భయపెట్టాలి, ప్రేమను భయపెట్టాలి. అది ఎవరు? సుధారాన్ని భయపెట్టాలి అని కేసులు పెట్టి జైల్లో పెట్టి భయపెట్టి రోడ్డు మీదకి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలు రాకోకుండా, ఉద్యమాలు జరక్కోకుండా చేసుకోవాలి అనే దానిలో చంద్రబాబును మించిన ఎక్స్పర్ట్ ఎవరు లేరు. నేను మనవి చేస్తున్నా, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. రాటు తేల్తాం. నాయకుల మీద కూడా కేసులు పెడుతున్నారు. మా నాని మీద కేసు పెట్టారు, సుబ్బారెడ్డి గారి మీద కేసు పెట్టారు, మళ్ళా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టారు, అదేవిధంగా సాయిరెడ్డి గారి మీద కేసు పెట్టారు, అప్పిరెడ్డి గారి మీద కేసు పెట్టారు. నీ మీద కూడా ఉందా? ఈయన మీద లేదంటే, లేకపోతే నష్టపోతాడు రేపు రాబోయే రోజుల్లో. మేయర్ గారి మీద కేసు పెట్టారు, నా మీద కూడా పెడతారంట. మరి ఏంటో నాకు తెలియదు, ఇంకా రాలా. ఊడైతే పెట్టారు మన పోలీస్ స్టేషన్లో. ఎన్ని కేసులైనా పెట్టుకోండి. కేసులకు భయపడితే రాజకీయాలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, జైల్లో పెడితే భయపడి పారిపోతామా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు పెంచుతున్నటువంటి ఈ విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా మేము పోరాడుతూనే ఉంటాం. నువ్వు చేసే ప్రతి పనిని కూడా విమర్శిస్తూనే ఉంటాం. కాసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మాకు ఏం పని లేదు. ఈ 4 సంవత్సరాలు నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిపాలనకి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించటమే, నీ తల వంచటమే మా పని అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మనం చేశాం. ప్రతి జిల్లాలోనూ రైతులకు మద్దతుగా, ఎంత దారుణం అని నాకు అర్థం కాల. రైతులు, వరి పండించే రైతులు మన ప్రాంతంలో చాలా ఎక్కువ. కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ గోదావరిలో వరి పంట పండించేటటువంటి రైతాంగం 80% ఉంటారు. వరి పండిస్తే ఏమైందండి? ధర ఇచ్చారా మీరు? ఎంత? 15,000 ఎంత గిట్టుబాటు ధర? 1740 రూపాయలు. నాకు తెలిసి 90 కాదు, 1740 రూపాయలు గిట్టుబాటు ధర. ఎక్కడన్నా కొన్నారండి 1740 రూపాయలకి ఈ రాష్ట్రంలో? నేను అన్ని చోట్లకు వెళ్ళా, ఎక్కడా కొనలా. గవర్నమెంట్ కొన్నది ఈవెన్ 1% కూడా లేదు. మొత్తం మిల్లర్లే. రోడ్డు మీద ఆరబెట్టుకుంటే తుఫాన్లు వస్తున్నాయి కదా. ఏమండి, 1740 రూపాయలు కదా, అంత కొనలేము. 1300కి ఇస్తారా? 1400కి ఇస్తారా? దీనిలో తడి శాతం ఎక్కువ ఉంది కాబట్టి 1350కి ఇస్తారా అని బేరం ఆడి రైతుల దగ్గర 1400, మ్యాక్సిమం 1400కు మాత్రమే కొని తీవ్రంగా రైతుకు నష్టం చేసినటువంటి ప్రభుత్వం ఈ చంద్రబాబు ప్రభుత్వం. అదేమంటే మన జిల్లా